వెల్కమ్ బ్యాక్. రైట్కి మనతోటి రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారిని వారితో మాట్లాడదాం. పురుషోత్తమ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ప్రధానమైనటువంటి రెండు అంశాలు, ఒకటి అక్రమ మైనింగ్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెలో పంచదారులకు పిలుపునిచ్చినటువంటి తరుణంలో 24 గంటలు గడవకముందు ఏపీ డిప్యూటీ సీఎం దాని మీద స్పందించారు, విచారణకు ఆదేశించారు. పంచదారుల పవిత్ర క్షేత్రం మీద నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని చెప్పేసి కూడా వారు మాట్లాడారు. సో అంశం ఎలా చూద్దాం? బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. మొదటి అంశం పంచదారులకు సంబంధించి డిప్యూటీ సీఎం గారు స్పందించారు. ఈయన మైనింగ్ కాకపోయినా ప్రధానమైంది పర్యావరణ శాఖకు సంబంధించి మంత్రి కూడా వారే కాబట్టి. అవును, ఒకటి రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి అక్రమ మైనింగ్ వేరు, సెంటిమెంట్ వేరు. అక్రమ మైనింగ్ అంటే ఇల్లీగల్ గా మైనింగ్ పర్మిషన్ ఇచ్చినట్టు కావాల్సిన వాళ్ళకి. రెండు, మైనింగ్ అక్రమ సక్రమానితో సంబంధం లేకుండా అక్కడ ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి, దేవాలయాలకు సంబంధించిన అంశం కాబట్టి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆ సంపదను కాపాడుకోవడం. కాబట్టి రెండు ఉన్నాయి ఇందులో. కాబట్టి ప్రభుత్వం అసలు సెంటిమెంట్ గా చూస్తున్నప్పుడు అసలు పర్మిషన్ ఎట్టిస్తుంది? పర్మిషన్ ఇవ్వడానికి కారకులు ఎవరు? మళ్ళీ అక్రమంగా జరుగుంటే దానికి కారకులు ఎవరు? ప్రభుత్వం ఇప్పుడు కొంత మైనింగ్ జరిగినట్టు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సగం మైనింగ్ చేసేసారంటారు. పర్సంటేజ్ లో తేడా ఉన్న మైనింగ్ అయితే జరుగుతుంది, పర్మిషన్ అయితే ఇచ్చినారు. కాబట్టి రెండు రకాల వైలేషన్, సెంటిమెంట్ ను వైలేట్ చేయడం, రెండు రూల్స్ ను వైలేట్ చేయడం. అక్రమ మైనింగ్ అంటే రూల్స్ వైలేట్ చేశారు. ఈ రెండు ఎందుకు జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, ఎవరు దీనికి కారకులు, వీటిపైన కూడా చర్య తీసుకోవాలి. అప్పుడే అధికారంలో స్పందనకి అర్థం ఉంటుంది. ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు స్పందిస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రతిపక్షం చేయగలిగింది స్పందన మాత్రమే, ప్రెజర్ చేయడం మాత్రమే. అధికారంలో ఉండే వాళ్ళు స్పందిస్తే కేవలం రిసీవ్ చేసుకున్నట్టే. రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్రమ మైనింగ్ కారకులైతే వాళ్ళ అధికారులపైన చర్య తీసుకోవాలి. అసలు సెంటిమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వకూడదు. ఎట్లా ఇస్తారు పర్మిషన్? కాబట్టి ఈ రెండింటి బాధ్యులు ఎవరో వారిపైన కూడా చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ వైపు ప్రభుత్వం ఆలోచించాలి. రోజు ఢిల్లీకి సంబంధించిన అంశాలు చాలా కీలకమైనవి. రెండు అంశాలు నాకు కనిపిస్తాయి. నేను కూడా దాదాపు 10-15 ఏళ్ల పాటు విద్యార్థి నాయకుడిగా, వామపక్ష విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా, బేసిక్ గా ఒకటి, ఢిల్లీలో జరిగిన పరిణామాల్ని భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలకి దూరం అయిపోయి చాలా ఏండ్లు అయింది మీరు అని నేను చెప్పదలుచుకున్నా. ప్రజల పల్స్, ఒక సెక్షన్ ఆఫ్